ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. అన్నం పెడితే అరిగేంతవరకే, ఆస్తి కరిగేంతవరకే, కానీ నేర్చుకున్న విద్య మాత్రం జీవితాంతం ఉంటుంది. ఎవరికి చెప్పకు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి పనిచేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు. సారీ అనే ఒక పదం మనుషులను కలిపితే, ఇగో అనే పదం మనుషులను విడదీస్తుంది. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడా. మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుడి చేతిలో అద్దం లాంటిది. భర్త ప్రేమని భార్యకు చేయించిన నగలలో చూడకూడదు. తండ్రి గొప్పతనాన్ని కొడుక్కి పంచిన ఆస్తిలో వెతకూడదు. సముద్రంలో ముత్యాలతో పాటు రాళ్ళు కూడా ఉంటాయి. అలలు వచ్చినప్పుడు అవి బయటికి వస్తాయి. మన సంబంధాలు కూడా అంతే. గొడవలు వచ్చినప్పుడు మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో బయటపడతారు. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. మనం తప్పు చేస్తే కారణాలు చెబుతాం, ఎదుటివారు తప్పు చేస్తే నిందలు వేస్తాం. బహుశా ప్రతి మనిషి తన కోసం తాను సొంతంగా రాసుకున్న న్యాయమేమో ఇది. రైతు కానీ లాక్డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకరం. ఇకనైనా రైతులను గౌరవించడం నేర్చుకుందాం. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చిన అందం ఎక్కువ కాలం నిలబడవు. ఎవరి పరిస్థితులు ఎవరికీ అర్థం కావు. వాళ్ళ స్థానంలో మనం ఉంటేనో, మన స్థానంలో వారుంటేనో తప్ప. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలటం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే దెబ్బ మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. దురదృష్టాన్ని చూసి బాధపడకు. అదృష్టం మీద ఆశపడకు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళు. అన్నీ నీ వెనకే వస్తాయి. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం
ఎవరికీ లేదు. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. బాధ్యతలు మోసేవాడికి బరువుగా, చెప్పేవాడికి సులువుగా ఉంటాయి. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్లు అమాంతంగా కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాము కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడూ నీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే నీ చేతుల్లో ఉంటాయి. నీవు తీసుకునే నిర్ణయాలే నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. నువ్వు లైఫ్లో ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎదగాలి అనే నీ మీద నీకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు. కలలు కంటూ ఎప్పుడూ ఒకే చోట ఉండిపోకండి. ఆ కలను సహకారం చేసుకోవడానికి మీ వంతు కృషి మీరు ఎప్పుడూ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు విజయం దక్కుతుంది. నీవు మాట్లాడడానికే కాదు, మౌనంగా ఉండటానికి కూడా తెలివి ఉండాలి. లైఫ్లో కొన్ని సమస్యలు తెలివిగా మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి, ఇంకొన్ని మౌనంగా ఉంటేనే పరిష్కారం అవుతాయి. బానిసగా బ్రతికినన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంత వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినటం హెల్త్కి మంచిది కాదు. అలాగే ఇతరుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలహీనతలన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే.